ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లాలో కూటమి పొత్తు ధర్మం పక్కదారులు పడుతోందా? టీడీపీ జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ పంచాయతీ నడుస్తోందా? టీడీపీ నేతల కారణంగా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని జన సైనికులు ఆరోపణలు గుప్పిస్తున్నారా? ఈ తప్పిదం అధికారులు చేసినప్పటికీ జిల్లాలో మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలో పర్యవేక్షణ లోపం ఎందుకు కనిపిస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయా? జిల్లాలో కూటమి పార్టీలు చిచ్చురేపి రచ్చకెక్కడానికి కారణమేంటి? ఇంతకీ ఈ వివాదంలో వాస్తవం ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి సర్కారు కొలువుదీరి 2 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా విమర్శలు రాకుండా పొత్తు ధర్మం స్ఫూర్తి మంత్రం అంటూ బాగానే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ముందుకు వెళుతున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం జనసేన నేతలు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నిర్లక్ష్యం చేస్తూ తమను చిన్నచూపు చూస్తున్నారని జనసేన పార్టీ సిక్కోలు నేతలు బహిరంగంగానే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అధికారులతో కలిసి ఆర్భాటంగా కార్గిల్ పార్కును ఇటీవలే ప్రారంభించారు. సుడా నిధులు 2 కోట్ల రూపాయలతో నగరంలోని ఏపీహెచ్బి కాలనీలో నిర్మించిన కార్గిల్ పార్క్ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పాత్ర ఎంతో ఉంది. అయితే కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవానికి సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు జనసేన నేతలు చేస్తున్నారు. అయితే గతంలో అక్కడ ఉన్న శిలాఫలకాన్ని మార్చి నూతన పార్కును నూతన శిలాఫలకంతో టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారని జన సైనికులు ఆరోపించడం సంచలనంగా మారింది. మరోవైపు సుడా పరిధిలో ఉండి నిధులు వెచ్చించి శ్రీకాకుళం నగరంలో ప్రోటోకాల్ కలిగిన జనసేన ముఖ్య నేత, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ను మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కావాలనే విస్మరించారని జనసేన నేతలు లోలోపల మదన పడుతున్నారు. కావాలని సుడా చైర్మన్ కొరికాన విదేశాల్లో ఉన్నప్పుడు ఆగ మేఘాల మధ్య ఓపెనింగ్ చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటని సిక్కోలు జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రారంభోత్సవ ఏర్పాట్లు, ఆహ్వానాలు అధికారుల మీద విడిచిపెట్టి పొత్తు ధర్మం విస్మరించి జనసేనను చిన్నచూపు చూస్తున్నారని పాతపట్నంకు చెందిన జనసేన సీనియర్ నేత గేదెల చైతన్య సోషల్ మీడియా వేదికగా ఆక్షేపించారు. బీజేపీ, జనసేన, టీడీపీతో కలిసి సమన్వయం, అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అంశాలు చూసుకోవడం లేదని టీడీపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముఖ్య నేతలపై విమర్శలు ఉన్నాయి. సుడా చైర్మన్ రవి అంశంపై శ్రీకాకుళం జనసేన పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్న రాష్ట్ర నేతలు అడ్డు చెప్పలేదంటే ఈ అంశంపై గుర్రుగా ఉన్నారనేది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది. ఇక కార్గిల్ పార్క్ ప్రారంభానికి శిలాఫలకం మార్చి ప్రోటోకాల్ విస్మరించడం వెనుక టీడీపీ నేతల ప్రోత్సాహంతో అధికారులు పెద్ద తప్పిదమే చేశారన్న టాక్ నడుస్తోంది. దీంతో పాటు ఆమదాల వలస పరిధిలో సుడా నిధులు వినియోగించి చేసిన పనుల్లో ఆమదాల వలస ఎమ్మెల్యే తాను సుడా చైర్మన్ అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుకోండి అని చెప్పడంతో ప్రోగ్రాం రద్దు చేస్తే ఇక్కడ ఆగమేఘాల మీద ఎందుకు ఓపెనింగ్ చేశారన్న చర్చ కూడా వస్తుంది. ఈ వివాదం పట్ల ఇప్పటికీ టీడీపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు. అలాగే జనసేన రాష్ట్ర నేతలు నిరసనకు అడ్డు చెప్పడం లేదు. దీంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సిక్కోలు కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవ ప్రోటోకాల్ ఉల్లంఘన, పొత్తు ధర్మం విస్మరించడం పట్ల రోజురోజుకి వివాదం ముదురుతోంది. మొత్తం మీద ఈ నెపం అధికారుల ఓవర్ యాక్షన్ మీద పడుతుందా, లేకంటే కేంద్ర రాష్ట్ర మంత్రుల హాజరైన ఈ కార్యక్రమంలో కూటమి స్ఫూర్తి మంత్రంలో జరిగిన తప్పిదంలా చూస్తారా అనేది తేలాల్సి ఉంది.